కనులు విప్పి చూస్తే కనిపించే నిజాలు కొన్ని తప్పుడు రాతల బారిన పడి కనుమరుగు పడిపో. పచ్చ నేతలు పచ్చ మీడియా చేసే దుష్ప్రచారాల కనువిప్పేందుకు పెద్ద నిదర్శనమే ఈ జగనన్న కాలనీల నిర్మాణం. ఇంద్రభవనాలు తలదెన్నేలాగా నిరుపేదలకు అందించిన జగనన్న కాలనీల నిర్మాణం పేదల పాలిట వరంలా మారింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సొంతింటి కళ అనేది మధ్యతరగతి కుటుంబాలకు అది ఎప్పుడు కూడా నెరవేరని కళగా మారిపోయేది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం కుర్చీలో కూర్చున్నారో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి ఎవరైతే నిరుపేదలు ఉంటారో సొంత ఇంటి లేని వారికి సొంత ఇంటి కళ నెరవేర్స్తానని చెప్పారు. అందులో భాగంగానే మాటించినట్టుగా ప్రతి ఒక్క చోట రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీని ఏర్పరచడం జరిగింది. అయితే ఎవరు ఊహికి అందని విధంగా అయితే గతంలో అనేక ప్రభుత్వాలు ఇళ్లను ఇచ్చినప్పటికీ కూడా ఇంత అందమైన ఇళ్లను ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఎంతో అందంగా పేదలకు సొంత ఇంటి కళను నెరవేర్చారు. అదేవిధంగా ఇది చూస్తుంటే ధనికుల ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కూడా చాలా చక్కగా కూడా తీర్చిదిద్ది ఈ విధంగా ఇళ్లను పేదలకు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇది ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అయితే భీమిలి వద్ద ఉన్న కాపులప్పాడ వద్ద ఉన్నాము. అయితే కాపులప్పాడకు సంబంధించి చాలా వరకు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్స్ ఈ విధంగా జరిగిపోయి అంటే ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా నిజాలను మనం కంటికి కనిపించేలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఇంటిని చూసిన తర్వాత మనకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే చాలా వరకు కూడా పేదలకు సొంతింటి కళ అనేది చాలా నెరవేరని కళ. అలాంటి కళను దగ్గరికి చేర్చి తమ చేతులకి ఈ ఇంటి తాళాలను అందించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఇళ్లను ఇదే విధంగా చాలామంది లబ్ధిదారులకు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతవరకు వీళ్ళు ఎప్పుడు ఇంటింటో దిగారు, అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పరిచారు అని కూడా మీకు ఇంటికి ఎప్పుడు దిగారు, అదేవిధంగా ఎప్పుడు ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మీకు? మాకు 2019లో 20ని హ్యాండ్ ఓవర్ చేస్తారు మాకు. మేము 2020 లాస్ట్ ఎండింగ్లో నేను ఇల్లు హౌస్ కంప్లీట్ చేస్తాను. జూన్ 10ని నేను గృహప్రవేశం చేశాను. 2020 జూన్ 10ని గృహప్రవేశం చేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి నాకంటే బతుకుదేరు కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ నాకు ఈరోజు సొంత ఇల్లు కట్టుకున్నానంటే నిజంగా జగన్ గారి వల్ల అది సాధ్యమైంది. అలాగే మేము చాలా సంతోషంగా ఉన్నాం. అప్పుడు అంటే ఇల్లు కడతానని ఊహించలేదు నేను అసలు. యాక్చువల్గా అయితే కష్టపడుతున్నాం, పిల్లల చదువులకి రెంటల్కి సరిపోతుంది. ఇలా సొంత ఇల్లు కట్టుకుంటానని ఊహించలేదు. ఈ చాలా ప్రభుత్వాలు వచ్చినప్పుడు మేము చాలా అప్లికేషన్లు పెట్టాము, కానీ ఎప్పుడు మాకు అందుబాటులోకి రాలా, మా వరకు రాలా. మేము ఇంట్లో కూర్చుని వాలంటీర్ మాకు ఇంటికి తెచ్చి డాక్యుమెంట్ మీకు మా దగ్గర సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకుని వెళ్ళారు వాళ్ళు. అలాగే ఇల్లు వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసి మీకు ఇల్లు వచ్చిందని చెప్పేసి మీటింగ్ పెట్టి మీటింగ్ దగ్గర పిలిపించి మాకు పలానా చోట మీకు సైట్ ఇచ్చారని మాకు సైట్ చూపించారు. ఇది మా కోసం, పేదవాళ్ళ కోసం ఇలా 72 గజాల భూమిని మాకు ఇచ్చి మమ్మల్ని ఇలా నిలబెట్టారంటే ఆయనకి మేము బతుకున్నంతకాలం కూడా ఆయనకు రుణపడి ఉంటాం. మేమే కాదు, ఈ ఇంట్లో మా 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 వంశవృక్షం, మా పిల్లలు అవనండి ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు అన్నాళ్ళు కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. మాకు ఇది 20 లక్షలు పెట్టి నేను కొనాలంటే కొనలేను సార్. నేను రోజుకు 700-800 సంపాదిస్తాను, అంటే నెలకి 20,000. దాని మెయింటెనెన్స్ నా పిల్లలకి స్కూల్కి సరిపోతుంది. ఇంకెక్కడి నుంచి ఎక్కడి నుంచి కట్టగలం? పూర్వీకుల నుంచి కూడా ఏం లేదు. ఇప్పుడు ఉన్నదంటే జగనన్న ఆస్తే ఉంది నా దగ్గర. జగన్ ఇచ్చిన ఆస్తే నాకు ఇది ఉంది, ఇదే నా ఆస్తి, ఇదే అందుకే మాకు ఎప్పుడు జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం. అలాగే జగన్ గారితో కూడా మేము ఎక్కువ ఆయనతోటే ఉండేవాళ్ళం. ఈ సొంతింట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ క్షణాల్లో వారికి ఏమనిపించింది, అదేవిధంగా వారి మాటలోనే ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఎలా అనిపిస్తుంది? ఈ విధంగా నాకంటూ ఒక ఇల్లు ఉంటుంది, నా కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉంటుందని అప్పుడు అనుకున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంటే మేము సొంత ఇంట్లో ఉంటామని అనుకోలేదు. జగనన్న మాకు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళే ఒక అన్నదమ్ములే ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు. ఆయన ఒక అన్నలా మాకు ఇల్లు స్థలం ఇచ్చారు. దాన్ని బట్టి ఆయనకి చాలా ఎప్పుడు కూడా ఆయనకే రుణపడి ఉంటామండి మేమైతే. రైట్, ఇది చూస్తున్న పరిస్థితి ఏ విధంగా ఉందనేది వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాము. అయితే ఇచ్చిన మాట ప్రకారం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకున్నారని మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగానే పేదలకి మేము ఇల్లు అందిస్తామని చెప్పారు. మాట అనుకున్న విధంగానే మాట ఇచ్చినట్టుగానే ప్రతి ఒక్కరు కూడా పేదలు ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే సొంతింటి లేని వారు ఉంటారో అలాంటి వారికి సొంతింటి కళను నెరవేర్చారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజువారీ కూలీల జీతభత్యాలు అందరికీ తెలిసిందే. అలాంటిది లక్షల విలువ చేసే ఆస్తిని నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కుల మత పార్టీలకు అతీతంగా చేతిలో పెట్టడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కలలో కూడా సొంతింటి కలను నెరవేర్చుకోలేమనుకుంటున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సొంతింటి కలను నెరవేరిస్తే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తమ సొంతింటి కళను నెరవేర్చడానికి దేవుడి రూపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చాడని ప్రజలు చెప్తుంటే అది అతిశయోక్తే కాదనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం భీమిలిలోని ఓ నివాసంలో ఉన్నాము. జగనన్న కాలనీకి సంబంధించి ఒక ఇంద్రభవనాన్ని తలపించేలాగా జగనన్న కాలనీలో ఇల్లులు ఉన్నాయంటే ఈ దృశ్యాలే నిదర్శనం. ఎంత చక్కగా ఉన్నాయో, నిరుపేదలకు సొంతింటి కళ అనేది కళగా మిగల్చకుండా వారికి ఒక లక్షల రూపాయల ఇళ్లను సాధారణంగా కూడా ఒక ఆస్తి ఇవ్వాలంటే తమ పూర్వీకుల నుంచి రావాలి, అతనికి ఎక్కడి నుంచి రావాలి. కానీ ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే నిరుపేదలకు, అది మరీ ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కళ నెరవేర్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇంద్రభవనం లాంటి అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఇళ్లను నిర్మించి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏ విధంగా విజువల్స్ ఉన్నాయో. ఒక ఇంద్రభవనంలో ఏ విధంగా ఉంటుంది, ధనికుల ఇళ్లలో ఏ విధంగా ఇళ్ళకి సంబంధించి మొత్తం అంతా మెటీరియల్ ఏ విధంగా ఉంటుందో అంత కాస్ట్లీ మెటీరియల్తో కూడా చాలా చక్కగా రూపుదిద్దుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా చక్కగా కూడా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఇంటి యజమాని మాటలోనే ఒకసారి అడిగాల్సిన ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది, అదేవిధంగా తమరు ఇంతకుముందు ఈ ఇంటి యజమాని ఎక్కడ నివసించేవారు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా జగనన్న కాలనీ రూపంలో ఇంత చక్కటి ఇంద్రభవనాన్ని తమకు అందజేశారు కదా, వారు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది వారి మాటలను అడిగాల్సిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి, అదేవిధంగా మీరు గతంలో ఇంకెక్కడ నివసించేవాళ్ళు, ఇప్పుడు జగనన్న కాలనీ వచ్చిన తర్వాత ఇక ఎప్పుడు దిగడం జరిగింది? మేమైతే మన కల్లివనపాలెం అనే ఒక తోటలో మేము వేరే సారాల దగ్గర మేము ఉండేవాళ్ళమండి. అది కూడా రెంట్గా ఉండేవాళ్ళం మేము. మరి ఈ లోపల టీడీపీ టైంలో కూడా మేము చాలాసార్లు మేము పెట్టడం జరిగింది. పెట్టడమే మిగిలింది తప్ప మాకైతే ఏనాడు కూడా ఇల్లు స్థలాలు మాకు ఇవ్వలేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నిలబడ్డప్పుడు ఆయన ఒక వాగ్దానాలు మనుషులకి చేయడం జరిగింది కదా. అది చేసినప్పుడు నవరత్నాల్లోకి ఇల్లులు అంటే నిరుపేద వాళ్ళకి అందరికీ కూడా నేను ఇల్లులు ఇస్తాననేసి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మేము చాలా మీటింగ్లు కూడా అటెండ్ అయ్యామండి ఆ టైంలో. మరి అదేవిధంగా ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పలేదు ఆయన. ఎందుకంటే వచ్చిన వెంటనే నిరుపేదగుడికి ఏది కావాలంటే ఇల్లు కావాలనేసి మరి ఆయనకు నిజంగా ఆ యొక్క మాట అనటం నిజంగా అది దేవుని ఇదే. అలాగే అన్న ప్రకారంగా మరి ఆయన రావడం, తర్వాత వచ్చిన అప్లికేషన్లు పెట్టిన తర్వాత మరి ఆ ఇల్లులు ఎవరైతే లేవో వారందరికీ కూడా, అది కులం అవని, మతం అవని, పార్టీ అవని ఏది కూడా ఆయన చూడలేదండి. ఎవరికైనా కూడా సమభాగంగానే ఆయన అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందుట్లో నాకు ఒకరికి ఇచ్చారు కాపులప్పడ అనే ఏరియాలో. మరి నిజంగా ఈ చాలా వాల్యుబుల్ సైట్ అండి ఇది. విశాఖపట్నంలో చాలా వాల్యుబుల్ సైట్ ఇది. అలాంటి సైట్లో మరి మాకు ఇలాంటి 72 గజాలు ఇల్లు మాకు ఇవ్వడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రి అన్న ఆయన ఎప్పుడూ ఉండాలని నా ఆశ. అంటే ఇవాళ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, కానీ అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఉంటే ఎప్పుడు కూడా నిరుపేదవాడికి ఎప్పుడు కూడా మార్గం సరళం చేస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గొప్ప మనసు కలిగిన ఆయన వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గొప్ప మనసు అండి. ఎందుకంటే పేదవాడిని గుర్తించి గొప్ప నాయకుడు ఆయన. అది ఇంకా బాత్రూమ్ కంటే మరీ అద్దానంగా మేము పోల్చుకోవాలి. కానీ అలా కాదండి. వాళ్ళ అన్న అనకపోయినా వేరే విషయం. కానీ అది మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారంటే భవనం లాంటి స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో భవనంలాగా మేము కట్టుకున్నాం. అందులో ఒక పేదోడు కళ ఎలా నెరవేర్చబడ్డదంటే ఒక ఉన్న స్థానంలో ఎలా ఉంటారో అది మాకు కళ నిజమైందండి ఆయన ద్వారాగా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా. ఇంకంతకంటే మాకు ఆశ ఏంటి? ఎప్పుడూ ఆయన మాకు గెలవాలి, మేము గెలిపించుకుంటాం కూడా, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. రైట్, ఇది పరిస్థితి. ధనికులు ఇల్లు తలదన్నేలాగా ఈ విధంగా ఇంద్రభవనాలను తలపించేలాగా జగనన్న కాలనీలో ఇల్లు దర్శనమిస్తుంటే ప్రతిపక్షాలు ఈ విధంగానే బురద వేస్తాయని కూడా ఇక్కడున్న లబ్ధాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జగనన్న కాలనీకి సంబంధించి నిర్మాణాలు పూర్తయ్యాయి. చాలామంది ఈ విధంగా ఇళ్లలోకి వచ్చి కుటుంబాలు కూడా నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, భీమిలి నుంచి.